హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్ రైస్ చాలా సింపుల్గా అలానే ఈజీగా మనకి ఆనియన్ అలానే పచ్చిమిర్చి ఉంటే చాలు, రిమైనింగ్ వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ఎంతమందికైనా ఎంత ఈజీగా ఎగ్ రైస్ చేయాలో చూసేద్దాం. ముందుగా పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుందాం. అలానే ఆనియన్ కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. అలానే కొత్తిమీర కూడా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోండి. తర్వాత ఒక పెనాన్ తీసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక సాసులు అనేది వేసుకుందాం. అలానే పచ్చిమిర్చి ఆనియన్స్ అనేది వేసుకోవాలి. సాసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అనేది వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కొత్తిమీర అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనకి తగినంత సాల్ట్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం. ఇక్కడ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా ప్యాకెట్లో అయినా వేసుకోవచ్చు. మనం ఇంట్లో దంచుకునేది అయితే బాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి దంచుకొని వేసుకోండి. తర్వాత ఎగ్స్ తీసుకొని ఎగ్స్ అనేది కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బ్రేక్ చేసుకొని ఎగ్స్ అనేది వేసుకుందాం. తర్వాత ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కారం తినేదాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలానే గరం మసాలా పౌడర్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా లెమన్ అనేది పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అనేది ఒక ప్లేట్లోకి రైస్ని ఇలా తీసుకొని పొడి పొడిగా చేసుకొని ఆ రైస్ని అనేది ఇప్పుడు ఈ పెనంలోకి వేస్తాం. ఎగ్ కర్రీలోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత మనకి సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తే సాల్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఎలాంటి వెజిటేబుల్స్ లేకుండా ఒక ఆనియన్ పచ్చిమిర్చితో చేసాము. మనకి వెజిటేబుల్స్ లేనప్పుడు ఇంట్లో 10 మందికైనా చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఆనియన్స్ ఎక్కువ ఉండాలనిపిస్తే లాస్ట్లో గార్నిష్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోల కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.